వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మురుకులు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం నేను 1 కిలో తీసుకున్నాను. ఇవి లావు బియ్యము 1 కిలో, 1/2 కిలో శనగపప్పు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు పుట్నాల పప్పు. ఇవన్నీ విడివిడిగా వేయించుకొని గిన్నెకి పట్టించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. బియ్యం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వేయించుకుందాం. అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మిగిలినవి కూడా వేయించుకుందాం. బియ్యము ఒకటేసారి అన్నీ వేసి వేయించుకోవద్దు, కొన్ని వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా బియ్యం వేగిపోయినాయి, ఇవి కూడా తీసేద్దాము. ఇప్పుడు శనగపప్పు వేగిపోయింది, ఇది తీసేద్దాము. ఇప్పుడు 1 కప్పు మినపప్పు వేసుకుందాము. మినపప్పు వేగిపోయింది, తీసేద్దాము. 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని వేయించుకోవాలి. తొందరగానే వేగిపోతుంది. ఇట్లా పప్పులన్నీ విడివిడిగా వేయించుకోవాలి. పుట్నాల పప్పు తొందరగా వేగుతుంది, మినపప్పు లేటుగా, అందుకే విడివిడిగా వేయించుకొని అన్నీ కలుపుకొని పట్టించుకోవాలి గిన్నెకి. పుట్నాల పప్పు ఒక 2 నిమిషాల నుంచి ఇట్లా వేయించి తీసేస్తే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పుట్నాల పప్పు వేగిపోయింది, తీసేద్దాం. పప్పులన్నీ ఈ విధంగా అన్నీ వేయించుకొని అన్నీ కలుపుకోవాలి. కలిపేసి మొత్తం చల్లారిన తర్వాత మనము పిండి గిన్నెకి పట్టించుకుందాం. బియ్యము పప్పులు అన్నీ వేయించుకున్న తర్వాత పిండి గిన్నెకి పిండి పట్టించినాం కదా. మురుకుల పిండిలో ఇప్పుడు 1 స్పూన్ వాము, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల కారము, 1 కిలో పిండికి మనం పిడికెడు ఉప్పు వేసుకోవాలి. ఇది వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ బాగా గరం చేసి వేడి చేసి ఇలా పిండిలో వేసుకోవాలి. ఆయిల్ అయినా సరే బటర్ అయినా సరే వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవాలి. దీనివల్ల మురుకులు మంచిగా గుల్లగా వస్తాయి. ఆయిల్ వేసి ఇట్లా కలిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత మురుకులు వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీద్దాము. పిండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. వేడివేడి ఆయిల్ వేసి కలిపినాం కదా, కొంచెం చేంజ్ అవుతుంది కలర్. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. పిండి కొంచెం తీసుకొని కలుపుతుండాలి. ఒకటేసారి చాలా పిండి ఉంది కదా, ఎక్కువ ఒకటేసారి తడిపోద్దు, నూనె బాగా గుంజుతుంది. పిండి కొంచెమే ఉందనుకో మొత్తం ఒకటేసారి నీళ్ళు పోసి తడుపుకొని మురుకులు చేయవచ్చు. పిండి విధంగా కొంచెం తడిపి పెట్టుకోవాలి. పిండి విధంగా కొంచెం తడిపి పెట్టుకోవాలి. మనం జంతికలు చేసే గొట్టం ఉంటుంది కదా, ఇప్పుడు దీంట్లో ఆయిల్ రుద్దాలి. లోపల కలుపుకున్న ముక్కల పిండి ఉంది కదా, దీంట్లో పెట్టుకోవాలి. మనం ఒక కవర్ తీసుకొని కవర్ పైన వేయచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేయచ్చు.
ఈ విధంగా చక్రాల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఆయిల్లో వేసుకుందాం. ఇవి జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని వెనక వైపు తిరిగేస్తాము, ఇటువైపు. మురుకులు ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేద్దాం వీటిని. ఇదే విధంగా అన్ని మురుకులు చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.